హలో గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అప్డేట్ కనుక మనం చూసుకుంటే ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో మార్కెట్ అయితే ఒక మంచి వోలటైల్ గా బిహేవ్ చేసింది. ఈరోజు మార్కెట్ అయితే 1060 పాయింట్స్ మార్కెట్ అయితే డౌన్ అయ్యి 50,888 దగ్గర మార్కెట్ క్లోజ్ అయింది. ఈ రోజు మార్కెట్ లో లోయెస్ట్ లో వచ్చేసి 49,904, హైయెస్ట్ వచ్చేసి 51,353. అంటే ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్ అయితే ఒక 1000 పాయింట్స్ వరకు మార్కెట్ ఒక మొమెంటం జరిగింది. సో ఈ రోజు మనం ఏ విధంగా ఎంట్రీ తీసుకున్నామో చెప్తా చూడండి. ఈరోజు అయితే యాక్చువల్ అన్ఎక్స్పెక్టెడ్ మూవ్ అయితే జరిగింది ఫ్రెండ్స్. మనం అయితే ఎక్స్పైరీ డేస్ మాక్సిమం ఈ లెవెల్లో స్లైడ్ గా రికవర్ అయ్యి కన్సల్టేషన్ అవుద్దని ఎక్స్పెక్ట్ చేశాను. సో ఫస్ట్ 15 మినిట్స్ స్కాన్ లో కూడా మీకు ఇదే ఇండికేషన్ ఇచ్చిందనమాట. సో ఫస్ట్ 15 మినిట్స్ స్కాన్ లో మీకు నేను ఏం చెప్పాను ఫ్రెండ్స్, మార్కెట్ అయితే కంప్లీట్ గా డౌన్ సైడ్ ఉంటాను, మార్కెట్ అయితే ఖచ్చితంగా ఫాలో అవుతుందని చెప్పాను. అదే విధంగా మన ట్రేడ్ సెటప్ అయితే ఈరోజు పర్ఫెక్ట్లీ వర్కౌట్ అయింది. సో మనం ఏ విధంగా ఎంట్రీ ఇచ్చామో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. యాక్చువల్లీ మనకు ఒక బుల్లిష్ క్యాన్లు వచ్చినా ఒక బేరిష్ క్యాన్లు వచ్చినా నేను ఈరోజు ఏం చెప్పాను, మార్కెట్లో డౌన్ సైడ్ ఉంటానని చెప్పాను. సో ఒక గ్యాప్ డౌన్ అయిన తర్వాత మార్కెట్లో ఒక బులిష్ క్యాండిల్ వచ్చిందనమాట. గ్యాప్ డౌన్ అయింది మార్కెట్లో, గ్యాప్ డౌన్ లో ఓపెన్ అయిన తర్వాత ఒక బులిష్ క్యాండిల్ వచ్చింది. మార్కెట్లో ఎప్పుడైతే బులిష్ క్యాండిల్ వచ్చిందో కొంచెం మనకు అంటే మార్కెట్ ఇంకా డైరెక్షన్ యాక్చువల్లీ మాక్సిమం అప్ సైడ్ వెళ్తుందని మన అన్ఎక్స్పెక్టెడ్ మూవ్ అనమాట. అప్ సైడ్ అనేది సో ఎక్స్పెక్టెడ్ మూవ్ ఏంటంటే మార్కెట్ ఫాలో అవుతుందని. సో నెక్స్ట్ 15 మినిట్స్ స్కాన్లో మనం వెంటనే తీసుకోవచ్చు, కానీ నెక్స్ట్ 15 మినిట్స్ స్కాన్లో ఏం జరిగింది, మార్కెట్లో స్టాప్ లాస్ ట్రిగర్ అయిన తర్వాత అప్పుడు మార్కెట్లో ఫాలో అయింది. మన చాలా మంది ఇక్కడ ట్రాప్ గురవుతారు అనమాట. ఇక్కడ కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకొని చాలా మంది ఇంకా మార్కెట్ కంప్లీట్ గా పైకి వెళ్తుంది అని చాలా మంది ఇక్కడ కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకుంటారు. వాళ్ళకైతే ఈ రోజు ఖచ్చితంగా లాస్ వచ్చిందని చెప్పాలి. సో నేను ఏ విధంగా ఎంట్రీస్ తీసుకున్నానో చెప్తే చూడండి. సో ఎప్పుడైతే మార్కెట్ అనేది ఇక్కడ నుంచి నాకు అర్థమైంది అనమాట, మార్కెట్ ఈ లెవెల్లో కొంచెం రిజెక్షన్ ఇచ్చి దాని తర్వాత మార్కెట్ అనేది ఫాలో అవుతుందని ఎక్స్పెక్ట్ చేశాను. అదే విధంగా మార్కెట్లో ఇక్కడ నేను ఎంట్రీ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఎంట్రీ తీసుకొని మార్కెట్ అయితే హ్యూజ్ గా ఫాలో అయింది, అప్ టు ఈ లెవెల్ వరకు ఫాలో అయింది. సో ఈ లెవెల్లో ఫాలో అయిన తర్వాత ఆల్ ఆఫ్ ద సడన్ మళ్ళీ మార్కెట్ అయితే ఒక రిజెక్షన్ ఇచ్చిందనమాట. ఇది మళ్ళీ ఇక్కడ మళ్ళీ చాలా మందికి ట్రాప్ గురి చేసింది. మళ్ళీ ఇక్కడ చాలా మంది ఏంటి, చాలా ఒక క్లియర్ ఇండికేషన్ ఏంటంటే మార్కెట్లో ఇక్కడ బయర్స్ అనే వాళ్ళు యాక్టివ్గా ఉన్నారు, సెల్లర్స్ అనే వాళ్ళు కొంచెం తక్కువగా ఉన్నారు అని అర్థం. దాన్ని బేస్ చేసుకొని చాలా మంది ఇక్కడ కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకుంటారు. వాళ్ళందరికీ అయితే హ్యూజ్ గా లాస్ వచ్చింది ఈ రోజు మార్కెట్లో. సో మార్కెట్లో అయితే ఈ రోజు అయితే బిగ్ ఫాల్ అనేది జరిగింది. మంచి ఎవరైతే పుట్ బయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే మంచి ప్రాఫిట్ అయితే వచ్చింది. జీరో టు హీరో ఎక్కడైందో చెప్తే చూడండి. సో మార్కెట్‌లో దాని తర్వాత ఈ రేంజ్‌లో ఇలా కన్సల్టేషన్ అయిన తర్వాత సో ఎక్స్‌పెక్ట్ చేశానన్నమాట. ఈ కన్సల్టేషన్ మూవ్ మాక్సిమం బ్రేక్ అవ్వదు. ఈరోజు ఈ కన్సల్టేషన్‌లోనే క్లోజ్ అయిపోద్దని ఎక్స్‌పెక్ట్ చేశాను. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ మూవ్ ఏంటంటే ఇక్కడికి ఇచ్చిందన్నమాట. ఎప్పుడైతే ఏదైతే ఈ డిమాండ్ అండ్ సప్లై జోన్ ఏదైతే ఉందో ఈ లెవెల్‌లో మార్కెట్ అయితే కన్సల్టేషన్ నుంచి బ్రేక్‌ఔట్ అయిందన్నమాట. కన్సల్టేషన్ ఎప్పుడైతే బ్రేక్‌ఔట్ అయిందో యాక్చువల్లీ ఇక్కడ నేను ఎంట్రీ తీసుకోవచ్చు, కానీ మనం సింగిల్ ట్రేడ్‌తోనే ఎగ్జిట్ అవుతాం కాబట్టి ఎటువంటి ఎంట్రీ తీసుకోలేదు. బట్ ఇక్కడ ఎప్పుడైతే మార్కెట్ అనేది చూసారా, మార్కెట్‌లో ఒక వాల్యూమ్ అనేది సెల్లర్స్ యొక్క వాల్యూమ్ అనేది గ్రాడ్యువల్‌గా ఇంక్రీజ్ అయిందో, ఇది మనం 3 క్యాండిల్స్ చూసుకోవాలన్నమాట సెల్లర్స్ యొక్క వాల్యూమ్ అనేది. సో చూసారా, ఫస్ట్ క్యాండిల్ ఒక బేరిష్ క్యాండిల్, సెకండ్ క్యాండిల్ ఒక బేరిష్ అదే ఈ బేరిష్ క్యాండిల్ కూడా ఏంటంటే సెల్లర్స్ అనేవాళ్ళు యాక్టివ్‌గా ఎంత ఉన్నారనే వాల్యూమ్ అన్నమాట. సో గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మనకేంటంటే క్లియర్ ఇండికేషన్ మార్కెట్ ఇంకా ఫాలో అవుతుంది. దాన్ని బేస్ చేసుకొని నేను ఇక్కడ పుట్ ఆప్షన్ మళ్ళీ ప్లాన్ చేసుకున్నాను. సక్సెస్‌ఫుల్‌గా అయితే 0 టు హీరో అయితే ఈరోజు అయితే క్యాప్చర్ చేశాను. అంటే నాకు ఎక్స్‌పెక్టెడ్ మూవ్ తెలుసు, ఎందుకంటే మార్కెట్ అనేది ఇంకా బిగ్‌గా ఫాలో అవుతుందని. సో అలా నేను ఈరోజైతే ఎంట్రీ ఇచ్చాను ఫ్రెండ్స్. సో ఈరోజైతే నాకు ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. సో ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉండబోద్ది, రేపు మార్కెట్‌లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏ విధంగా ఉండబోద్దో చెప్తా చూడండి. సో రేపు మార్కెట్ జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకా ఫాలో అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అట్ ద సేమ్ టైమ్ రికవరీ అయ్యే ఛాన్స్ ఉంది. 50-50 ఛాన్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం మార్కెట్‌లో కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఎందుకంటే స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్‌లో ఉంది మార్కెట్. సో ఈ లెవెల్ బ్రేక్‌ఔట్ అవ్వి కిందకెళ్తుందా లేదా పైకెళ్తుందా అనేది చూద్దాం. సో రేపటి వీడియోలో మళ్ళీ అబ్జర్వ్ చేద్దాం. రేపు మార్కెట్ ఓపెనింగ్ మీద ఆధారపడి ఉంటదన్నమాట, ఎటువైపు ఉంటుందని. సో జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్. తిరిగి మళ్ళీ మన రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. నా వీడియో కనుక నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.